అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు రెడ్ చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి చికెన్ని ఉడికించుకోవాలి, వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు. ఇంకొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 2 యాలక్కాయలు కూడా వేసుకోండి. తినేటప్పుడు యాలక్కాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాటిలన్నిటిని దంచుకోవాలి, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. 3 జీడిపప్పు కూడా వేసుకొని బాగా దంచుకోండి, మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. వాటర్ ఉంటే వంపేసి పక్కన పెట్టు. ఒక ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కుక్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి ఒకటి వేసుకోండి సరిపోతుంది. మనం ఆల్రెడీ రెడ్ చిల్లీస్ దంచుకున్నాం కదా, అదే సరిపోతుంది కారంకి. బాగా కుక్ అవనివ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, రోటీలో బాగుంటుంది. స్టార్టర్ లాగైనా తినేసేయచ్చు. ఆ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేసుకున్నాము, అందుకే పసుపు వేయలేదు. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోకపోతే నార్మల్గా వేసుకోండి పసుపు. టేస్ట్ చేయడానికి ఒక ముక్క తీస్తున్నాను. సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేయడానికి ఒక ముక్క తీసుకున్నాను. కారంగా తినే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మనం దంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలని చికెన్లోకి వేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి, మీరే చాలా బాగుందని చెప్తారు. 10 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది. మీరు కూడా నాలాగే చికెన్ లవర్సా? రోజు ఉన్న చికెన్ తినాలనిపించింది. చికెన్ ఏం బోరు కొట్టదు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఎంతో టేస్టీగా ఉండే రెడ్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. నేనైతే నార్మల్గా ఉత్తి ముక్కలే తినేసాను, దేనిలో తినేయలేదు. చాలా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.